వాళ్ళు కూడా కనిపించాలి. చెప్పండి హల్లెలూయా చెప్పండి వస్తారు అందరు తిని ఇందాక నవ్వుకుంటా హల్లెలూయా ఓపెన్ హల్లెలూయా హల్లెలూయా ఓపాలి గట్టిగా గట్టిగా హల్లెలూయా 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 ఓపాలి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా వందనాలు చక్కగా చెప్పారు. ప్రభువుని బట్టి గుప్తమైన వాక్య సందేశం సందర్భాన్ని బట్టి ఈ దినము మామూలుగా పౌన్ సండే అనగా మట్ల ఆదివారము తెలుగులో దేవుని కృపను బట్టి ఉన్నతమైన నామానికి మహిమనుక గుప్తమైన వాక్య సందేశము గుప్తంగా మనము కొద్ది క్షణాల్లో మనము ఒక 20 నిమిషాలు చక్కగా దేవుని వాక్యం మనం నేర్చుకుందాం. తర్వాత మీ కుటుంబాల కోసం మీకోసం ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది క్షమలోనే ఎక్కువ వాక్యం చెప్పాలి, వివరించాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ప్రభు కృపను బట్టి మత్తయి సువార్త 21వ అధ్యాయం త్వరగా చదవాలి, రాసుకోవాలి. దేవుని వాక్యం విలువైనది, దేవుని వాక్యం రాసుకోవాలి. ఈ దినము మట్టల ఆదివారము వాక్య సందేశం టైటిల్ మట్టల ఆదివారము ఎందుకు జరుగుతున్నది, ఎందుకు చేయాలి. 21వ వాక్యమును మనం చదువుకొని మనము ముందుకి ఈ సబ్జెక్ట్ని, ఈ సందేశాన్ని, ఉపదేశాన్ని మనం విందాం. మొదటి నుంచి చదువుకుందాం దేవుని కృపను బట్టి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్లు అనబడిన కొండ దగ్గర ఉన్న బెతేయకుకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీరు ఎదుటున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో కూడిన ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని ఇప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవరెన్నో మీతో ఏమైనా అని ఎడ్ల అవి ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టమని చెప్పి వాటిని పంపెను. ప్రవర్త వలన చెప్పబడినది నెరవేరినట్లుగా ఇది జరిగెను. అదే, ఎదుగో నీ రాజు సాత్వికుడును గాడిద భారవాకను పశువు ఎక్కను చిన్న గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నాడు. సియోను కుమార్తెతో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారమును చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండును. జనసమూహములను అనేకులను తమ బట్టల దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్టు కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళుతున్న వారును వెనక వచ్చుతున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చుతున్నవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేస్తూ ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి 9 వచనాలు మనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ 9 వచనాల్లో ఒక్కొక్క భాగాన్ని వివరించుకుంటా మీకు అర్థమయ్యేటట్లుగా చెబుతా. బాగా వినాలి, మీరు వాక్యం చదువుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అసలుగా ఎందుకు ఆయన గాడిదను కోరుకుండు? నంబర్ 1 పాయింట్. భూలోకంలో అనేకమైన మామూలుగా గుర్రాలు ఉన్నాయి. బాగా వినాలి మీరు, వాక్యం డీప్గా బాగా చదువుతున్నాను. గుర్రాలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. వాటి మీద ఆయన స్వారీ చేయొచ్చు కదా, వాటి మీద వెళ్ళొచ్చు కదా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు గాడిదని కోరుకుండా ఆయన అంటే, మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకంలో తాను తగ్గించుకుంటానికి స్వభావముగా ఆయన కోరుకోండు. నంబర్ 1 పాయింట్. ఈ లోకంలో తగ్గించింది, తీసేయబడింది, అంటరానిది, నిషేధించింది ఏదైనా అంటే గాడిద చెప్పాలి. ఎవరు బట్టినా కానీ ఎక్కువ మామూలుగా వాడుక భాషలో మనుషుల్ని పొగిడేటప్పుడు కానీ తిట్టేటప్పుడు కానీ ఏం వాడతామంటే, ఎద్దులాగా ఉండవు కదా, గాడిదలాగా ఉండవు కదా అని మన వాడుక భాషలో ఆ పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం. కొంతమందిని ఏం చేస్తాం చెప్పండి, మనము ఏమంటాం? గాడిదలాగా ఉండవు కదా, నీకు బుద్ధి లేదు అంటాం. అంటే గాడిదని మన నోట్లో అప్పుడప్పుడు మనుషులు పోలుస్తూ ఉంటాం. గాడిదలాగా ఉండవు, ఏం తెలియదమ్మా నీకు అంటూ ఉంటాం, పదాన్ని వాడుతూ ఉంటాం వాడుక భాషలాగా.
కనుక గాడిద అనేది మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు కోరుకున్నంటే గాడిదని యేసు ప్రభు వారు తాను ఆయన తగ్గించుకుంటానికి, స్తోత్రం కలుగును గాక, యేసు ప్రభు వారు తాను తగ్గించుకుంటానికి ఆయన లోకానికి గాడిదని కోరుకోండు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, యేసు ప్రభు వారు గాడిదని ఎందుకు కోరుకొని చెప్పి అడిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు కాలములో మామూలుగా కట్టబడిన గాడిదలు ఉంటే అది మామూలుగా దాన్ని ఇడిపించడానికి ఏం చేయాలంటే గాడిదకి బదులుగా వెల చెల్లించాలి, లేకుంటే మామూలుగా గాడిదకి బదులుగా గొర్రె పిల్లనిచ్చి గాడిదని ఇడిపించాలి. ఎందుకో తెలుసునా, కట్టబడిన గాడిదని ఇడిపించాలంటే వెల చెల్లించాలి, అంటే ఖరీదైన డబ్బులు చెల్లించాలి. నాణ్యము అప్పట్లో మామూలు డబ్బులు కానీ వెండి బంగారం ఇచ్చి కొనుక్కునే వస్తువు ఇచ్చి వస్తువు కొనుక్కునే వాళ్ళు అన్నమాట. అప్పట్లో డబ్బులు కదా, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అన్నమాట. కనుక గాడిదని ఇప్పదీయాలంటే గాడిదకి బదులు మరొక వస్తువు ఏమి ఇవ్వాలంట? గొర్రెపిల్లని ఇవ్వాలి. ఈ వాక్య సందేశం చెబుతున్న మాటలను నిర్గమాకాండములో మీరు ఒక్కసారి అక్కడికి వెళ్దాం. దయచేసి నిర్గమాకాండం చూద్దాం. 13వ అధ్యాయము 13వ వాక్యములో మనకు అనిపిస్తుంది. నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వాక్య సందేశములో ఇక్కడ చక్కగా దేవుడు దాన్ని మనకు తీర్చేస్తామన్నమాట. చూడండి దయచేసి. ప్రతి గాడిదను తొలిపిల్లను వెలవిచ్చి ఏంటంట, గాడిద కట్టబడినప్పుడు గాడిద పిల్లని ఇడిపించుటకు కట్టబడిన కట్లు నుంచి ఇడిపిస్తారకు వెల చెల్లించాలి, లేకుంటే గాడిదకి ప్రతిగా గొర్రె పిల్లనిచ్చి ప్రతిష్ఠింపవాలను. అంటే ఏంటి ఇక్కడ, ఒక మామూలుగా కట్టబడిన గాడిదని దాన్ని బయట రప్పించాలంటే దానికి ఏం చెల్లించాలి? వెల చెల్లించాలి. ఏంటి చేయాలంటే గొర్రె పిల్లనిచ్చి ఆ గొర్రె పిల్లను దేవునికి బలి అర్పణ చేయాలి. అంటే అర్థమైంది, ఆ గాడిదని బయట రప్పిస్తానికి గొర్రె పిల్ల వెల చెల్లించి బలివ్వాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కట్టబడిన గాడిదని ఇప్పదేమంటే, నేను యెరూషలేము దేవాలయం దాని మీద ఆ గాడిద మీద ఎక్కి యెరూషలేము దేవాలయకి వెళ్ళి సర్వ మానవ నిమిత్తమైన మరణించబోతున్నాను, ప్రతి పాపి నిమిత్తము, ప్రతి శాప నిమిత్తము, ప్రజలందరి నిమిత్తం కూడా నేను ఇదిగో చనిపోబోతున్నాను, మరణించబోతున్నాను అని ఒక రుజువు పడటానికి, ఈ కట్టబడిన గాడిదని ఎలాగైతే ఇడిపిస్తానికి గొర్రెపిల్ల బలైందో యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం జ్యోతుడు బాప్టిస్ట్ యోహాను సాక్ష్యం జ్యోతుడు. యోహాను సువార్తలో చక్కగా మనం చదువుకుంటే 1వ అధ్యాయంలో ఒక యోహాను గారి సాక్ష్యం జ్యోతుడు ఏమనంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటాడు ఆయన. ఏ గొర్రెపిల్ల అండి? దేంతో పోల్చిండు? లోకంలో ఉన్న పాపములన్నీ మోసుకొని పోయే దేవుణ్ణి. అంటే యేసు ప్రభువారు దేవుని కుమారుడు. ఆయన రెండవది గొర్రెలకి మంచి కాపరి అన్నాడు. ఇంకొకడికి వచ్చేళ్ళకి యోహాను గారు సాక్ష్యం చెబుతున్న ఆయన గురించి లోక పాపములు మోసుకుపోయే దేవుణ్ణి గొర్రెపిల్ల. అంటే మనందరి పాపాల నిమిత్తం ఎలాగైతే ప్రభు చనిపోవటానికి సిద్ధపడినంటే, ఒక కట్టబడిన గాడిదని ఎప్పటియటానికి దాన్ని రక్షించడానికి ఒక గొర్రె ఎలాగైతే ఎలా చెల్లించి మామూలుగా ప్రతిష్ఠించుతున్నావో, దేవుడికి అర్పించుతున్నావో, మనందరం కూడా పాపంలో ఉంచి శాపంలో ద్వారా కట్టబడిన మనల్ని ఇడిపిస్తానికి ఆయన ఒక గొర్రె వలె ఆయన కూడా బలవటానికి సూచనగా ఉండటానికి గాడిదని ఆయన ఎప్పదీసి దాని మీద మామూలు వెళ్తానికి ఆయన కోరుకోండి. అర్థమవుతుంది మీకు వాక్యం? ఎందుకు కోరుకున్న గాడిదని చెప్పండి మీరు. ఒకటి నెంబర్ 1 పాయింట్ ఏం చెప్పామ్మా? ముగిస్తాను. ఏం చెప్పామ్మా? ఎందుకు వెనకమారి చెప్పాలి. ఏం చెప్పా? తాను తగ్గించుకుంటాను సూచన కోరుకోండు. రెండోది, కట్టబడిన మాల గాడిదని ఇడిపించుటకు వెల చెల్లించాలి. అంటే గొర్రె పిల్లని ఇచ్చి వెల చెల్లించి దాన్ని దేవునికి ప్రదర్శించాలి, లేకుండా దాన్ని కాల్చి ఎరగొట్టి అలాగ పెట్టాలి. అందుకని కట్టబడిన గాడిదని ఇడిపించుటకు గొర్రెపిల్ల చెల్లించిండు. మానవ చేసిన పాప నిమిత్తం, శాప నిమిత్తం, ఆదాము వల్ల చేసిన పాప శాప నిమిత్తము మానవుడు శాపలోంచి, పాపలోని ఆ కట్లు చేత, బంధకాల చేత కట్టబడినప్పుడు ఆ కట్లోంచి ఇడిపిస్తానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనందరి నిమిత్తము గాడిద నిమిత్తం గొర్రెపిల్ల దేవుడికి ప్రతిష్ఠించినట్టుగా ఆయన ఒక ఉదకదేబడిన గొర్రెపిల్ల వలె మనందరి పాపాలు శాపాల నిమిత్తం ఆయన సిలువలో బలివుటకు
మరణిస్తానికి, చనిపోవటానికి ఒక సూచనగా ఉండటానికి గాడిదని ఆయన కోరుకోండు. గాడిద మీద ఎక్కిండు ఆయన. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. కనుక అందుకు నిమిత్తం ప్రభు గాడిదని కోరుకోండు, ఎంచుకోండు ఆయన. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాడిదని కట్టబడి ఎప్పదీసిన గాడిదని మొదట ఎవరు పిలిచారంటే శిష్యులు ఎప్పదీశారు. ప్రభు చెప్పిండు. ప్రభు చెప్పినప్పుడు ఆమె వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి మీ ఎదురుగున్న గ్రామంలోకి వెళ్ళిపోయిన తర్వాత కట్టబడిన గాడిద ఉంటుంది, దాన్ని ఎప్పదీసుకొని రానని చెప్పినప్పుడు శిష్యులు యేసు ప్రభు వారి మాట ప్రకారం వెళ్ళి ఆ కట్టబడిన గాడిదని ఎప్పదీసి ప్రభు యొద్దకు తీసుకుని వచ్చినట్టు ఉంది వాకి. దీన్ని బట్టి శిష్యులు ఎలాగైతే గాడిద ఎప్పదీసిండ్రో మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులమే. వాక్యానుసారంగా మత్తయి సువార్తలో ప్రభు చెప్పింది కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి నా సువార్తని ప్రకటించి అనేక మందిని మీరు నాకు శిష్యులుగా చెయ్యండి. ఇప్పుడు బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో ఒక ఓణంలో చూస్తే మనందరం శిష్యులమే. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా శిష్యులమే. ప్రభు చెప్పిన కదా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నాకు శిష్యులు అన కదా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్టిజం ఇచ్చి వారి నాకు శిష్యులు చేయమంటున్నమాట ఆయన కదా. వారి నాకు ఇప్పుడు బాప్టిజం తీసుకుని మనందరూ కూడా మరి బాప్టిజం ఇచ్చిన తర్వాత శిష్యులు అవుతాం కావా? శిష్యులమే. కనుక శిష్యులు అనగా రెండు విధాలు అవుతాయి. నేర్చుకునేవాడు శిశువు, రెండోది శిశువు అంటే చిన్నపిల్లల్లో. దేవుని స్తోత్రం. చిన్నపిల్లల భావం వస్తుంది అనమాట, అర్థం దాంట్లో మీనింగ్. ఇప్పుడు ప్రభు మాట ప్రకారం వెళ్ళి కట్టబడిన గాడిదని వాళ్ళు ఎప్పదీసినట్లుగా నేటి కాలంలో అపోస్తులు కట్టబడిన గాడిని ఎప్పదీస్తే ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అనేక మంది లోకంలో ప్రభువుని తెలుసుకోకుండా, ప్రభువుని ఎరగకుండా, ఇంకా పాపంలో శాపంలో విగ్రహ పూజలు ఉన్నవారిని అనేక మందిని సత్యాన్ని తెలుసుకోకుండా వారికి మనం సత్య సువార్త మనం సహనంతో వారు చెప్పి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించటమే మనం కూడా గొర్రెపిల్లని ఇడిపించిన వారితో సమానము. హల్లెలూయా. గాడిదని ఇడిపించిన వారితో సమానం. అన్నాడు ప్రభు మాట విని ప్రకారం కట్టబడిన గాడిదని అలాగే తిప్పితీశారు వాళ్ళు. నేటి కాలం మనం తెలిసిన పని ఏంటంటే మనం కూడా చేయాలంటే ఈ లోకంలో ప్రభువుని తెలుసుకోకుండా, ప్రభువుని వెళ్ళకుండా, తెలుసుకోకుండా, ప్రభు దగ్గర రాకుండా ఉన్న వారిని, అనేక మంది నశించిపోతున్న వారిని మనం కూడా ఒక్కొక్కరం వెళ్ళి సంఘం అంతా వెళ్ళి ఈలుగుంటే సువార్త సభల ద్వారాగా, వ్యక్తిగత సువార్త ద్వారాగా చెప్పి ఒక వ్యక్తిని క్రీస్తుని గురించి చెప్పాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన ప్రేమ సువార్తను తెలపాలి. ఆయన మరణం, ఆయన పునరుద్ధానము, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి శ్రమపడ్డాడు, ఎందుకు చనిపోయిన సమాధిని తిరిగి లేచినాడు, ఆయన ఈ లోకాన్ని రానేనంటే మన నిమిత్తమే, మన పాప శాప నిమిత్తము, మనకు రావాల్సిన పాప నిమిత్తము, మనకు రావాల్సిన శాపాన్ని, మనకు రావాల్సిన శిక్షని మనకు రానియకుండా మన నుంచి ఆ శిక్షను తప్పిస్తానికి ఆ దేవుడి లోకానికి యేసు ప్రభు వాళ్ళకి వచ్చి మన పాపానికి వచ్చిన జీతం మరణం శిక్షను మనకు రానియకుండా తన మీద శిక్షను భరించుకొని తన సిలువలో మోసుకొని ఆయన పాపం అనే భారాన్ని, పాపం అనే శిక్షని ప్రభు మీద మోసుకొని గొల్లగార్త కొండదరికి వెళ్ళి సిలువలో ఆయన వేలాడి వెక్కిరించి చనిపోయిండు. అంటే మనకు రావాల్సిన శిక్షను మన దగ్గర రానియకుండా మన శిక్షను మన ప్రభు భరించును. మనకు రావాల్సిన మరణం శాపం, ఆ శాపం నుంచి మనం ఇడిపించి మన శాపాన్ని దేవుడు పొందుకుండా ఆయన. ఎందుకంటే మన ఆయన బిడ్డలం కదా, మన నరకన పోత దేవుడికి ఇష్టం లేదు కదా. అందుకని చెప్పేసి అని మనందరి శాపము పాపము నిమిత్తం వచ్చిన మరణము కీడుని మనకు రానికొని నా బిడ్డలే అని చెప్పేసి కనికరించి దేవుడు తన మీద మోసుకుంటానికి లోకానికి వచ్చని చెప్పేసి అని ప్రతి వ్యక్తికి మనము ప్రేమతో సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి అర్థమే రగిలిన వారికి సహనముతో ఓర్పుతో మనం వారికి వాక్యం చెప్పి దేవుని దగ్గరికి ప్రతి వ్యక్తి కూడా, దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని ఎరగని వారికి చెప్పాలి. అదే కట్టబడిన గాడిదని నెప్పదీసిన శిశువులు ఆ రోజు కట్టబడిన గాడిని నెప్పదీస్తే మనం ఈ రోజున ఒక్కొక్క వ్యక్తికి సువార్త చెప్పి ప్రభు దగ్గర నడిపించటమే ఈరోజు మనం చేయాల్సిన పని. దేవుని స్తోత్రం కలుగును గాక. మనందరూ ఒకప్పుడు విగ్రహాల కట్టబడినాం, శాపంలో కట్టబడినాం. ఒకప్పుడు మనం కూడా మామూలుగా లోకానుసారి కట్టబడితే సువార్త ద్వారా అనేక మంది మనం కట్టులిప్పిండ్రు. స్తోత్రం కలుగును గాక. కట్టులిప్పిన మనము ఇప్పుడు మనం ఉపదేశానికి కట్టుబడి ఉండాలి, సంఘానికి కట్టుబడి ఉండాలి, సావుడు కట్టుబడి ఉండాలి, సహవాసానికి కట్టుబడి ఉండాలి. అప్పుడు దానికి అర్థం ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇప్పబండ్రి కానీ చాలామంది ఉపదేశానికి కట్టుబడిన వాళ్ళు చాలామంది తక్కువ.
ఉపదేశానికి కట్టుబడాలి నీవు, అప్పుడే నువ్వు క్షేమంగా ఎదుగుతూ ఉంటావు. సువార్త కట్టుబడి ఉండాలి, సహవాసానికి కట్టుబడి ఉండాలి, దేవుని సౌడుకు నువ్వు కట్టుబడి ఉండాలి, సంఘంలో ఉన్న కొన్ని నియమాలు కట్టుబడి ఉన్నప్పుడే ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతూ ఉంటావు, బలపడతా ఉంటావు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎప్పటి మనము కట్టబడిన గాలి ఎప్పదీసిన తర్వాత ఇక గాడిద అంటే ఒకటి ఉపదేశానికి కట్టుబడి ఉండాలి. స్తోత్రం. ఏ బోధ పడితే ఆ బోధ వినకూడదు, కానీ సంఘంలో అపోస్తుల బోధ కట్టుబడి ఉండాలి, సహవాసానికి కట్టుబడి ఉండాలి. సావుడు చెప్పి ప్రతి మాట మీద నువ్వు కట్టుబడి ఉన్నప్పుడే నీ ఆత్మీయ జీవితం క్షేమంగా ఎదుగుతూ ఉంటుంది. నీ బ్రతుకు దినాన్ని కూడా కృపాక్షేమంలో ఉంటా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. కనుక కట్టబడిన తర్వాత చేయాల్సిన గాడిదని తెలుసిన గాడిద యజమానిని తెలుసుకోవాలి. స్తోత్రం కనుక ఆ కట్టబడిన గాడిద ఏం చేస్తుంది తెలుసిన, అది యజమాని తెలుస్తుందంట. చూడండి దాచేసి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చూడండి దాచేసి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం తొందరగా. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియెగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారు చేసి వారు నా మీద తిరుగుబాటు చేసి ఎన్నారు. ఎద్దు తన కామాందును వెరుగును, గాడిద సొంత వాని దొడ్డిని తెలుసుకును. కట్టబడిన గాడిద ఇప్పబడిన తర్వాత ఏం చేయాలంట, సొంత దొడ్డిని తెలుసుకోవాలి. అంటే సంఘాన్ని, దొడ్డనగా సంఘము, స్తోత్రం, దొడ్డనగా మందిరం, హల్లెలూయా, దొడ్లు యజమాననగా కాపరి, స్తోత్రం. కాపరిని వదిలిపెట్టకూడదు, దొడ్డిని వదిలిపెట్టకూడదు, సహోదరుని వదిలిపెట్టకూడదు. ప్రియమైన సహోదరులారా, ఎటు వెళ్ళొచ్చిన కానీ సంఘ కాపరిని నీకోసం ప్రార్థించి, నీకోసం మామూలుగా వాక్యం చెప్పి, నీ సరైన మరి నడిపించి బలపరిచి ఒక కాపరిని, ఒక సహవాసు కలిగిన నీవు, ఒక సంఘాన్ని కలిగిన నీవు ఎప్పుడు కూడా ఏటు తిరిగి వచ్చినా కానీ సంఘాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. స్తోత్రం కలుగునాక. ఇక్కడంతా ఏమని చెప్తుంటే ఇక్కడ దొడ్డి అంటే ఎద్దు తన యజమాని వెరుగును, గాడిద తన సొంత దొడ్డిని. కనుక నీవు కూడా గాడిద చేసిన మొదటి పని ఏంటంటే పడిన తర్వాత ఉపదేశాన్ని కట్టుబడింది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రెండవది సొంత దొడ్డిని తెలుసుకోండి. దొడ్డనగా దేవుని సంఘము, స్తోత్రం కలుగాక. దొడ్డనగా దేవుని సంఘము, సహవాసము, మందిరం. మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. దొడ్డది నీ దొడ్డి, స్తోత్రం. రకరకాల ఎదురైతే ఉంటాయి జంతువుల లోకంలో. కనుక మేఘాలు అనుకుంటాం కానీ జంతువులు అన్నీ కూడా మామూలుగా దేవుని కృపను బట్టి మామూలుగా గొర్రెలైతే గొర్రెలాగా ఉంటాయి, కానీ తొడేలు స్వభావాలు కూడా ఉంటాయి కదా. తొడేళ్ళు గొర్రెల స్వభావం ధరించుకుంటాయి అంట. కనుక జాగ్రత్త కలిగి ఉండాలి. నీకోసం ప్రార్థించి, నేను పరీక్షలో పాద్యం అనే కోసం ప్రార్థించే కాపరి, నీ కొడుకు విషయంలో, నీ భర్త విషయంలో నీకు శ్రమ వచ్చినప్పుడు, నీ భర్త మారాలని, నీ కూతురి గర్భం విషయంలో, నీ కొడుకు చదువుకునే విషయంలో, నీ కొడుకు అనారోగ్యం రాకపోతే నీకు పరామర్శించి నువ్వు పిలిచినప్పుడు ఇంటికి వచ్చి నేను చక్కగా మంచిగా ప్రేమించి నేను బలపరిచి ఉన్న సేవకుడు ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది కృతజ్ఞత కలిగిన దానవై, కృతజ్ఞత కలిగిన వాడే ఉంటావు. స్తోత్రం. అందుకని కాపరి యొక్క దొడ్డిని ఎరిగిన గాడిద వలె నువ్వు కూడా సహవాసాన్ని ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక మూడవది ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిద సహకరించాలి, సహాయం చేయాలి. ఆదికాండములో దయచేసి 22వ అధ్యాయం మనం చదువుకుంటే సాకారుగా ఉండి సహాయం చేసిన గాడిద ఒక గాడిద ఉంది. ఏం చేసిందంట, సహకరించి సహకారిగా ఉండ గాడిద. మూడో గాడిద గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఎప్పదీసి ఉపదేశాన్ని కట్టుబడిన గాడిద, రెండోది యజమాని దొడ్డిని తెలుసుకున్న గాడిద, మూడోది ఏంటంటే చెప్పండి, మూడోది ఏంటంటండి, సహకరించి సహాయం చేసిన గాడిద. పేరు చెప్పా, అర్థమైందా? సహకరించి ఏం చేసిందంట ఆ గాడిద. చూడండి ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనములో, అబ్రహాము కొడుకేని ఇస్సాకుని బలిచ్చేటప్పుడు మోరియా పర్వతం కొనమిగిలేటప్పుడు గాడిద అబ్రహాం గారికి సహకారంగా ఉండి సహాయం చేసిందండి. అర్థమైంది మీకు వాక్యం? ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు ఉపదేశం? అంటే ఆ గాడిద ఏం చేసింది అబ్రహాం గారికి? ముగిస్తున్నాం, అయిపోయిందిలే. ఏం చేసిందంట? ఏ విషయం సహాయం చేసింది? అబ్రాను మోయిటకు, అబ్రహాం గారిని కొడుకుని ఇస్సాకును మోయిటకు, అబ్రహాం చేతులు ఉన్న కత్తి, కట్టెలు,
తీటి అవన్నీ ఓర్పుతో సహనంతో మోసుకుంటా గాడిద 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 దేవుడు నన్ను మోరియా పర్వతానికి రమ్మన్నాడు, నాకు సహాయం చేయవా అని అడిగినప్పుడు గాడిద సరే అబ్రాం తాత అని చెప్పేసి అబ్రాం గారి తాతకి ఇలివిచ్చి లోబడి ఆ గాడిదంట తన శరీరాన్ని, తనకిచ్చిన ప్రాణాన్ని, తనకిచ్చిన అంత కూడా అబ్రహాం గారికి సహకారం ఉండటానికి ఇష్టపడినంట. స్తోత్రం. ఈరోజు సంఘ పరీక్షలు ఎంతమంది సహకరిస్తున్నారు, ఎంతమంది ఈరోజు సంఘంలో ముందు నిలబడుతున్నారు. ప్రార్థిస్తున్న రండమ్మంటే నేను ముందునని చెప్పిస్తున్న వాళ్ళు కావాలి నేటి కాలంలో. స్తోత్రం. సువార్త సహకరించడానికి అయ్యా కొంచెం బైక్ ఇస్తావయ్యా, ఇదిగో మందిరి గోడ కట్టాలయ్యా, ఈ ప్రార్థన గది కట్టాలయ్యా, కొంచెం ఆయన దీన్ని క్లీన్ చేయాలయ్యా, దీనికి మామూలు పోరింగ్ చేయాలయ్యా అంటే ఎంతమంది సహకరించే వాళ్ళు ఉన్నారు. వినేవాళ్ళే కానీ చేసేవాళ్ళు ఎంతమంది? హలో, ఎంతమంది? తక్కువ. అబ్రాహాము కాలంలో గొర్రె సహకరించినట్లుగా గాడిద సహకరించినట్లుగా నీవు కూడా దేవుని పరిచయంలో గొంతులో ప్రాణం ఉన్నప్పుడే నీవు కూడా మామూలుగా దేవుని సువార్త విషయంలో సహకరించాలి. నేటి కాలం యవనస్తులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు చాలా మామూలుగా సీరియల్ అయిపోయినారు. స్తోత్రం. హల్లెలూయా. ముందొచ్చి దేవుడిని గణపరిచి పాడవలసిన వారు పెళ్లిగా తలికి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటే రేపు పెళ్ళి అయితే, రేపు భర్త వస్తాడు, రేపు పిల్లలు, రేపు మామూలు తర్వాత కొంతకాలం పోతే మామూలుగా తల్లి అయింది, తర్వాత పోతే మామూలుగా మన అమ్మమ్మ అయింది, నాయనమ్మ అయింది. ఇక దేవుడు స్థుతించే అవకాశం ఉండదు. వాళ్ళ గుర్తు సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వారు ధన్యులు. స్తోత్రం. హల్లెలూయా. ఈ వయసులో దేవుని కనపరచుకోనుకోండి, ఇంకా 4 ఏళ్ళకి పోతే చదువు పూర్తయింది. ఆ తర్వాత అమ్మ నాన్న పెళ్లి చేస్తారు. ఆ తర్వాత 1 సంవత్సరం పోయిన తర్వాత ఏదంటండి, నీవు ఒక బిడ్డ తల్లి వైతు. ఆ తర్వాత ఏదంటండి, కూతురు పుడితే అల్లుడు వస్తాడు, కొడుకు పుడితే కోళ్ళు అద్ది, ఆ తర్వాత మనవడు అయిపోతాడు. ఇక నీకు ఇదే సరిపోద్ది. దేవుని దగ్గర ఏది నీవు సంపాదించుకుంది, ప్రభా నీకోసం పాట పాడినాను, ప్రభా నీకోసం పని చేసినాను, ప్రభా నీకోసం నేను ఇదిగో ఈ సువార్త పాడించినాను, ప్రభా ఇదిగో దేవుని సౌకర్యాలకు సహకారం నేను ఉన్నాను ప్రభా నాయన అంటానికి ఎక్కడా నీవు సంపాదించుకున్న దేవగ్రంథంలో నీకు ఆస్తి, ఎక్కడ నీ పేరు, ఎక్కడ నీ సమయము? గుర్తుపెట్టుకో. భూలోకంలో ఏది సంపాదించుకుని ఉండపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో వాని క్రియలు వాని వెంట వెళ్తాని చెప్పేసి ప్రకటన గ్రంథము 14:13 ప్రభు చెప్పిండు. వాని క్రియలు వాని అంట పోతాయి. ఎక్కడ ఉంటాయి? పరలోక రాజ్యంలో దేవుని ఎదురు సాక్షాత్తుగా నిలబడి నీ నిమిత్తము ప్రజలోకంలో అనేక మంది జనం ఎదుట, పరలోక రాజ్యంలో కోట్ల వేల దూతల ఎదుట నిన్ను బట్టి నీ క్రియలు సాక్ష్యం చెప్తా ఉంటాయి అంట. హల్లెలూయా. సమయాన్ని నిర్లక్ష్యం చాలామంది, పెద్దల ముందు వస్తుంది చాలామంది, కుర్ర పిల్లగాళ్ళు, యవనస్తులు, 10th క్లాస్ 9th క్లాస్ వాళ్ళు, చాలామంది ఇంటర్ డిగ్రీ వాళ్ళు చాలామంది ఆర్చుకొని తీర్చుకొని పెద్ద నాయనమ్మలాగా వస్తున్నారు. ఏవండి, సిగ్గుపడాల్సిన సమయం అది. చాలామంది పురుషులు కూడా నీ యవన కాల దేవుడు ఇచ్చిన జీవితాన్ని నీ యవన కాలంలో దేవుడికి అడబెట్టేంత ధన్యత. హల్లెలూయా. యవనుడా నీ యవన కాలం నా కాడి మొయ్యము, యవన కాలమందు నా కాడి మోసిన వాడు నరుడు ధన్యుడు. ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? ఈ లోకం గతించిపోతుంది, శాశ్వతమైంది దేవుడు, శాశ్వతమైంది దేవుడు ప్రేమ, శాశ్వతమైంది దేవుని రాజ్యం. ఈ మూడే శాశ్వతమని. దేవుని ప్రేమ శాశ్వతం నీతో ఉంటుంది, దేవుడు నీతో ఉంటుండు, దేవుని ప్రేమ శాశ్వతంగా భూమి మీద ఉంటుంది. దేవుని స్తోత్రం. కనుక సహకరించిన గాడిద వలె నీవు ఉండాలి. నెంబర్ 3 అయిపోయింది కదా. నెంబర్ 4, దేవుని యొక్క కనులు దేవుని యొక్క దూతను చూసిన గాడిద. హల్లెలూయా. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 30వ వచనం. త్వరగా మనం సంఖ్యాకాండము 22వ అధ్యాయం 30 అందరి వాక్యాన్ని సంఖ్యాకాండం త్వరగా ముగిస్తున్న అయిపోయింది. చూడండి దయచేసి సంఖ్యాకాండం 22వ అధ్యాయము 30వ వచనం. అందరి తీయాలి వాక్యాన్ని. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 30వ వచనం. అందుకు గాడిద, నేను నీ దానినే మర్చిపోకువా, నేటి వరకు నీవు ఎక్కుచు నేను ఎప్పుడైనా అని బిలాముతో అనగా అతను లేదండి. అంతలో యెహోవా చాలండి. యెహోవా దూతను అతడు బిలాము చూసేటప్పుడు బిలాము మోసిన గాడిద కూడా దూతను చూసింది అక్కడ. అంటే దేవుణ్ణి దేవదూతను చూసిన గాడిద అక్కడ. స్తోత్రం. హల్లెలూయా. నీ ఆలోచన ఎటు,
నీ మనసు ఎటు, నీ ఎవరిని చూస్తున్నావు? నువ్వు చూడాల్సింది మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. దేవుడే నీకు హెల్ప్. స్తోత్రం. హల్లెలూయా. మై హెల్ప్ జీఎస్. హల్లెలూయా. నా సహాయం యేసుక్రీస్తు ప్రభువారే. నీ సహాయం యేసుక్రీస్తు ప్రభువారే. ఆపద కాలంలో ఆదుకున్నవాడు ఆయనే. మనుషులు కొంతమంది నమ్మించి మోసం చేస్తారు. కొంతమంది డబ్బులుంటే అందరు నావారా అంటారు. నీవు ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు నిన్ను ఎవరు పరామర్శించేవారు లేరు. యేసు ప్రభువారు ఎంతలా పాపం చేసినా కానీ ఒక స్త్రీ పరిగెత్తుకుని వస్తుంటే అందరు రాళ్ళు చూసుకొని ఆమె దగ్గర పరిగెత్తుకు వస్తుంటే ఆమెను అందరూ దూషించిన వారే, ఆమెతో కలిసి వ్యభిచరించిన వారే, ఆమెతో పాపం చేసిన వారే ఒకదిన ఆమెకు శత్రులు అయిపోయి ఈ స్త్రీ పాపం చేస్తుండగా మేము పట్టుకున్నాము కనుక మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ స్త్రీని రాళ్ళు రుసిరి చంపాలని చెప్పేసి అన్నప్పుడు ప్రభువు మాత్రం ఆమెను ఏమి కూడా అనకుండగా దగ్గర చారు చేసి, అమ్మా నేను ఎవరు ఏమనలేదా, నేను కూడా నేను ఏమన్నమ్మా, నిన్ను శిక్షించును, నేను ప్రేమిస్తున్నాను, ఇక నుంచి నువ్వు పాపం చేయొద్దు, సమాధాన గలదనవై నీవు సంతోషం వెళ్ళమని చెప్పాడు. స్తోత్రం. దేవుడు ప్రేమించేవాడు, ఆదరించేవాడు. మనుషులు ఏమో డబ్బు ఉంటేనే ప్రేమిస్తారు, అందం ఉంటే ప్రేమిస్తారు, ఆస్తి ఉంటే ప్రేమిస్తారు. కానీ యేసయ్య మాత్రం నీ దగ్గర ఏమో కోరుకున్నాడు కాదు. ఆయన నువ్వు ప్రేమించిపోయినా కానీ దేవుడు నిన్ను ప్రతిరోజు ప్రేమిస్తూనే ఉంటున్నాను, గుర్తుపెట్టుకో. ఒకవేళ నిన్ను భర్త ప్రేమించపోవచ్చేమో, కొడుకు నీ మాట వినపోవచ్చేమో, కానీ పెంచి పెద్ద చేసి నీ మాట వినకుండా దిగజారిపోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టడు. దేవుడు మాత్రం నిన్ను ఎప్పుడు కూడా మర్చిపోడు. ఎవరు ప్రేమించిపోయినా కానీ నీవు దేవుని ప్రేమించమని నా యేసుక్రీస్తు ప్రభువారు కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు ఇరుకున్నప్పుడు ప్రభువా నాకు సహాయం నీవే అని చెప్పేసి నీ చేతులు ఆయన వైపు చాపి నువ్వు సహాయం వెలుపడితే దేవుడికి ఎప్పుడు ఎనీ టైం వెలుపు చేస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. తల్లి విడిచినా కానీ, తండ్రి విడిచినా కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. గాడ్ మంచి వ్యక్తి ఆయన. హల్లెలూయా. గుడ్ గాస్. దేవుడు యేసుక్రీస్తు మంచి దేవుడు ఆయన. కనుక అలాంటి దేవుడు దొరకటం ఎంతో ధన్యులము. యెహోవా నమ్ముకున్న తన జనులు ఎంతో ధన్యులని చెప్పేసి వాక్యం బోధిస్తుంది. యేసు ప్రభువును కలిగిన మనం ధన్యులం అండి. మన విశ్వాసాన్ని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, కేవలం దేవుడు మన పైన అపారమైన ప్రేమను బట్టి మనం ధన్యులైపోయాము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మన మనుషు సహాయం కాదని కావాల్సింది దేవుని సహాయం కోరుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుతున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు తున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, జాలి చూపుమా ఉన్నాను, కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నీ తట్టు చున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుతున్నాను, నేను నీ తట్టు తున్నాను. హల్లెలూయా. బిలాము మోసిన గాడిద దేవదూత వైపు కళ్ళు చూసినట్లుగా నీవు కూడా నీ కళ్ళు యేసు సహాయం కోసం చూడాలి. కానీ మనుషులు ఏదో పెడతారు, ఏదో చేస్తారని కాదుగాను. మనుషులు ఇష్టం ఉంటే ప్రేమిస్తారు, కష్టం ఉంటే దేశిస్తారు, అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం లేకపోతే వదిలేస్తారు. నీవు ఎవరు సహాయం కోరుతున్నా యేసుక్రీస్తు ప్రభువారు సహాయం కోరుకో. ఎప్పుడైనా సరే ఏ ఆపదలో ఉండా, ఏ కష్టాలు ఉండా, ఎడారిలో ఉండా, ఏ స్థితిలో ఉండ కానీ ప్రభువా నాకు సహాయం చేయమంటే దేవుడు తక్షణమే ఆయనకి సహాయం చేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని సహాయం చాలా వెరీ సింపుల్గా ఉంటుంది. మనుషుల సహాయం కష్టం ఉంటుంది. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే అది నీ డబ్బే కావచ్చు. కానీ ఒకవేళ సండేకి వెళ్ళి ఏమండి నాకు డబ్బులు కావాలండి, నా బ్యాలెన్స్ ఉందంటే ఆయమను సండే సెలవు అని చెప్పేసి నేను బయట నెట్టేస్తే అవకాశం ఉంటుంది. దేవుడు మాత్రం అరణ్యంలో ఉండి నువ్వు సహాయం అడిగితే అరణ్యంలో ఉండి ఒకసారి మామూలుగా ఆఖరి దేవుడు మొరపెడితే దేవుడు ఆఖరి ప్రార్థన ఆలకించి దేవుడు పరలోక రాజ్యం నుంచి దేవుడు తన దూతను పంపించి నీటి జలవోటను పుట్టించి దేవుడు ఆఖరి కొడుకైన ఇశ్రాయేలుకి దాహం నుంచి బతికిచ్చిండు ఆయన. స్తోత్రం కలుగును గాక.
ప్రియమైన దేవుడు పెట్టారా, ఎడారి ప్రాంతంలో ఉన్న ఇది ఇశ్రాయేలుకి దేవుడు మన్నాను కురిపించి పోషించుండు, బండ నుంచి నీళ్ళు తాపించిండు. ఆయన హెల్ప్ ఎనీ టైం, అర్ధరాత్రి పూటైనా పగలైనా తెల్లవారుదైనా దేవా నాకు సహాయం చేయంటే ఎనీ టైం దేవుడికి సహాయం చేసేవాడు నీకు ఉండు పైన. స్తోత్రం కలుగును గాక. నీ కనులు అటువైపు ఇటువైపు కావాల్సింది, నీ కనులు దేవుని వైపు చూడాలి. గాడిద దాదుని చూసినట్లుగా నీవు కూడా నీ సహాయం కోసం, నీ హెల్ప్ కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ ఫ్యూచర్ కోసం నీ దేవుని హెల్ప్ కోరుకో, నువ్వు దండ్రులైతు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నీవు మనుషుల సహాయం కాదు, మనుషులు ఏం చేస్తారంటే వాడుకొని వదిలేస్తారు. మనుషులు నీ అందాన్ని మామూలు ఉపయోగించుకుంటారు, నీ డబ్బును ఉపయోగించుకుంటారు, నీ జ్ఞానం ఉపయోగించుకుంటారు. కానీ మోసం చేయకుండా నమ్మకస్తులు యథార్థంగా నిన్ను కడ వరకు రక్షించి ప్రేమించి ఆదరించి తెలిసిన ఒక అతను ఉండు, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎన్ని లక్షలు చెప్పిన గాడిదలు చెప్పండి, ఎన్నండి చెప్పండి ఒకసారి. మొదటిగా కట్టబడి ఉపదేశానికి కట్టబడిన, రెండోది యజమాని దొడ్డిని ఎరిగిన, మూడోది సహాయం చేసిన గాడిద, నాలుగోది హల్లెలూయా. ఇక చాలా వాడు చెప్పాల్సి ఉంటే కానీ ముందుకు వెళ్ళిపోదాం. స్తోత్రం కలుగును గాక. ఒక గాడిదలో 4 అనుభవాలు కలిగినటువంటి నువ్వు కూడా అలా కలిగి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత యేసుప్రభువు వారు ఎందుకు గాడిద ఎక్కిండు ఆయన? స్తోత్రం. జకర్యా గ్రంథం దాచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా 9వ అధ్యాయము 9వ వచనం మగుచుకుని ఆఖరి మాట చెప్పుకోండి దాచేసి. జకర్యా గ్రంథం త్వరగా మనం మగుచుకుంది, అయిపోయింది. జకర్యా గ్రంథం 9:9 చూడండి దాచేసి. సియోను నివాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును దీనుడై గాడిద పిల్లలకి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సియోను నివాసులారా ఉల్లాసించి సంతోషించండి, యెరూషలేములారా సంతోషించండి, నీ రాజు. హల్లెలూయా. ఏ రాజు అంట చెప్పాలి, ఏ రాజు అంట అంటే ఇశ్రాయేలుకి రాజు. ఎవరు ఎంచుకున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వారు రాజుగా ఎంచుకున్నారు. ఎందుకు అలా ఎంచుకున్నారంటే చరిత్ర చెబుతుంది కదా, వినాలి జాగ్రత్త. మీద దీన్ని డిప్లొమా థియరీ అంటారు మరి దీన్ని క్లాసులో. ఏం చెబుతుంటే ఎందుకు యేసు ప్రభువారు రాజుగా ఎంచుకున్నారంటే ఇశ్రాయేలు మామూలుగా అబ్రహాము సంతానం వచ్చిన తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళి బానిసత్వంలో అక్కడ ఉండిపోయినారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మోషను ఏర్పరచుకొని మోషే ద్వారాగా ఇశ్రాయేల్ని ఆ ఐగుప్తు దేశాన్ని పంపించి ఇశ్రాయేలు బానిసగా ఎటుశాఖరిగా ఉండా ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజలను ఇడిపిస్తానికి దేవుడు ఒక నాయకుడిగా ఉండటానికి మోషే గారిని దేవుడు ఏర్పరచుకొని మోషను పంపించిండు. మోషను పంపించిన తర్వాత మోషే వారిని ఐగుప్తు దేశం నుంచి ఇడిపించి వారి కానాను దేశం నడిపించే విషయంలో మోషే కాల పరిమితము పూర్తయింది. అనగా 120 సంవత్సరాలు పూర్తయింది. ఎవరికి? మోషే గారికి. అప్పుడు మోషే గారు చనిపోయిన తర్వాత మోషే గారి దగ్గర నమ్మకంగా శిశువత్వం చేస్తున్న యెహోషువను దేవుడు లేపిండు. ఆయన నాయకత్వాన్ని యెహోషువను లేపిన తర్వాత యెహోషువ మారు వారు కొంతకాలం నడిపించిన తర్వాత యెహోషువ దినములన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఆ తర్వాత నాయకులు అయిపోయినారు. నాయకులు ఆపలు ప్రజల్లో ఎవరిని తెలిసినా ఒక నాయకులు కావాలి. అప్పుడు న్యాయాధిపతులు ప్రారంభించిన దేవుడు. కనుక మొదటి న్యాయపతి, రెండో న్యాయపతి, న్యాయాధిపతి మనం చదువుకుంటే ఈ న్యాయాధిపతి గ్రంథంలో న్యాయాధిపతుల పరిపాలన ఉంటుంది. ఆ తర్వాత సమయలు వస్తారు. అన్న కొడుకు సమయలు అతను దీర్ఘశాంతి ప్రవర్త న్యాయాధిపతి ఉన్న తర్వాత అతని స్థానంలో ఇశ్రాయేలు మామూలుగా నాయకుడిగా అని చెప్పేసి కోరుకున్నప్పుడు సమయలు వయసు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు మీద ఇంకా నాయకుడిగా కావాలని చెప్పేసి అని ఇశ్రాయేలు కోరుకున్నప్పుడు సమయంలో అంటాడు కదా, ప్రభువా మరి ఇశ్రాయేలు నాయుడుగా అంటున్నారు, నా పని అయిపోయిందయ్యా, నేను ముసలినయ్యా అన్నప్పుడు దేవుడు చెబుతుడు, ఎదిగో బెన్యామీను గోత్రంలో కీసు కుమారుడైన సౌలుని నువ్వు ఇశ్రాయేలుకి రాజుగా చేయని చెప్పేసి అని దేవుడు మామూలుగా సమయలు చెప్పినప్పుడు సమయలు సౌలుని అభిషేకించి ఇశ్రాయేలుకి రాజుగా చేస్తాడు. ఇశ్రాయేలు రాజులు మొదటి రాజు ఎవరో తెలుసునా? సౌలు. నెంబర్ 1 పాయింట్. సౌలు పరిపాలన తర్వాత నష్టప్రియమైన దేవుడు బిడ్డలారా, సౌలు దేవుడికి ఇష్టంగా లేకుండా ఆయనకు ఇష్టానుసారం చేయకుండా తన చిత్తానుసారం తన ఇష్టానుసారం చేస్తే దేవుడు సౌలు పక్కన పెట్టి సౌలు స్థానంలో దేవుడు దావీదుని ఏర్పరచుకున్న ఆయన. దావీదు దేవుడికి ఇష్టంగా జీవించిన తర్వాత, దావీదు మంచి పనులు చేసిన తర్వాత, దావీదు గర్భం చూసిన దావీదు కొడుకుని సొలొమోను దేవుడు ఆయన రాజుగా చేసిండు. సొలొమోను బాగా
జ్ఞానం కలిగి బుద్ధి కలిగి పరిపాలించిన తర్వాత ఆయన 1000 మంది భారత చేసుకొని అతను ఆ అణుదల వైపు తిప్పబడిన తర్వాత దేవుడికి ఇష్టం లేకపోతే తనలో నుంచి తొలగించిన తర్వాత తన కొడుకుని రెహబామును ఏర్పరచుకోండు. రెహబాము పరిపాలన తర్వాత యెరొబామును ఏర్పరచుకోండు. యెరొబాము తర్వాత ప్రియమైన సోదరులారా రాజులు ఇంకా ఇశ్రాయేలు రాజు ఏర్పరచబడిండ్రు, యూదుల రాజులు ఏర్పరచబడిండ్రు. 2 గోత్రాలు బెన్యామీను గోత్రము యూదా గోత్రం ఒకవైపు వచ్చింది, తక్కిన 10 గోత్రాలు మరొక వైపు వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలుకి రాజులు అందరూ కూడా చాలామంది అహాబు రాజు తర్వాత హిజ్కియా రాజు అందరూ కూడా ఇశ్రాయేలు బాధ పెట్టాలి కానీ మంచివారు ఎవరు కూడా లేరు. అందుకని యేసు ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అద్భుతములు ఆయన చేసిన మహాత్మ కార్యం చూచి ప్రజలు ఆయనకి పగ్గం బట్టి నువ్వే మా రాజువి, స్తోత్రం కలుగును గాక, నీవే మా రాజు అని చెప్పేసి ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసిన మహత్కారాలు బట్టి యూదులు ఇశ్రాయేలు ఏం చేస్తారంటే ఆయన యెరూషలేములకు వస్తున్నప్పుడు గాడి వచ్చేటప్పుడు ఆయన ఇలాంటి మట్టలు పట్టుకొని స్వాగతం పలిచి ఎంతో సంతోషంగా బట్టలు పరిచి ఆయన గౌరవించి ఆయన అపమానించండి, స్తోత్రం కలుగును గాక. అందుకని నీ రాజు నీతిపరుడు అని చెప్పేసి వాక్యము. ఎందుకంటే రాజు అతనికి ముందున్న రాజులు అనేక మంది ఉండరు, కానీ ఎంతోమంది రాజులు మారినా కానీ ఎవడు కూడా ప్రజలకి పరిపాలించినోడు న్యాయంగా బతక ఉండేవాళ్ళు లేరు. ఉన్నోడు ఉంటుంటే లేనోడు లేకపోతుంది, తినేవాడు తింటుంటే అక్కడ చేస్తూ ఉంటుంది. పేద ధన మన తన ఏమి లేకుండా ఎవడు ఇష్టం చేస్తుంటే ప్రజలకు ఇసుకొచ్చి యేసు ప్రభువు చేసిన మంచి పనులు బట్టి ఆయన కోరుకొని నీవే మా రాజువి, స్తోత్రం కలుగును గాక. కనుక నేటి కాలం ప్రభుత్వాలు ఉండొచ్చు, పావచ్చు, రాజులు మారొచ్చు, మంత్రులు మార్చు, కానీ నీతో సత్యంగా నీతో నమ్మకంగా నీ కడవరకు ఉండే రాజు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన రాజులకు రాజు, స్తోత్రం. ఆయన ప్రభులు ప్రభువా, స్తోత్రం. ఆయన రాజ్యం అంతం లేనిది, ఆయన రాజ్యం స్థిరమైనది, ఆయన రాజ్యం శాశ్వతమైనది. కాబట్టి ఆ రాజ్యం కోసం పాటుపడు, పరలోకం దొరికింది, స్తోత్రం కలుగును గాక. నీ రాజు నీతిపరుడు, స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన రాజుగా పరిచినవాడు. ఆయనకు ముందున్న రాజును ఎంతోమంది పరిపాలించినా వారి పరిపాలన వారికి సమాధానం సంతోషం లేరు. కాబట్టి యేసు ప్రభువులో చూసింది శాంతి, సమాధానం, ఓర్పు, ధైర్యత్వం, మంచితనం ఉంది. కాబట్టి ప్రజలు ఆయనకు పగ్గం బట్టి ఆయన రాజుగా స్వీకరించండు, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్న సందేశం, వాక్య సందేశము, స్తోత్రం కలుగును గాక. తర్వాత అక్కడ ఏముందంటే నీ రాజు నీతిపరుడు, రెండోది నీ రాజు రక్షణ గలవాడు, స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు అని సంగతి తెలుస్తుంది వారికి. వారందరూ రక్షించేవారు, కుష్ఠవ్యాధిని బాగు చేసేవాడు, పక్షులను బాగు చేసేవాడు, శాపలను ఇడిపించేవాడు, దురాత్మ ఎలగొట్టేవాడు, రోగాలను వారు బాగు చేసేవాడు. అందుకని ఆయన రక్షకుడిగా ప్రజలు గుర్తించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం మామూలుగా పోలీసులు మామూలుగా కాపాడవచ్చు, బహుశా ప్రభుత్వాలు కాపాడవచ్చు, కానీ పాపం నుంచి వచ్చిన జీతం మరణం ద్వారా అగ్నిగల నుంచి కాపాడేవాడు ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారే కాపాడేది, స్తోత్రం కలుగును గాక. అందుకని ఏ నామములో రక్షణ లేదు, కానీ మరి ఈ నామములో రక్షణ. అపోస్తుల గ్రంథం దయచేసి మనం 4వ అధ్యాయం పైన చదువుకుంటే అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో ఇదిగో పైన ఆకాశం అందనను కింద భూమి అందను భూమి కిందను మరి ఏ నామమున రక్షణ లేదు, కానీ మరి ఈ నామముని ప్రభువు అని యేసుక్రీస్తు నామమున మీకు రక్షణ, స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో రక్షణ ఎక్కడ వల్ల లేదు. పాపానికి పరిహారం రక్తపోక్షమే పరిహార్థము. ఆ రక్తం పరమాత్మనే ఉండాలి. కాబట్టి రక్తానికి పాపానికి పరిహారం రక్తం చిందించాలి. అందుకని ప్రభు ఆయన లోక రక్షకుడు, స్తోత్రం కలుగును గాక. ఎవరంటే ఆయన లోక రక్షకుడు, రక్షించాడు కాబట్టి మాట్లాడి. ఇక 3వ మాట అక్కడ ఏంటంటే సాత్వికుడు. ఏమన్నా చెప్పండి. సాత్వికుడు దీన మనసు కలిగినవాడు, స్తోత్రం కలుగాక. యేసుక్రీస్తు ప్రభువారు దీనత్వం కలిగినవాడు. ఆయన మొహం మీద కొట్టినా మొహం మీద గుద్దినా నీ ఎవరో చెప్పమంటే ఆయన చెబితే మనకు రక్షణ ఉండేది కాదు. ప్రభువును ముసుకేసి కొట్టి బోధకుడు నేను కొట్టిన ఎవరో చెప్పు అంటే ఎదురు మాట్లాడితే మన రక్షణ ఉంటుందా? ఆయన నోరు తెరవలేదు, కొట్టిన బదులు ఇవ్వలేదు ఆయన. కారణం మనందరికీ రక్షణ కావాలంటే, మనం బతకాలంటే, మన పరలోకం చేరాలంటే మన నిమిత్తం ఆయన మౌనం అయిపోయాడు, స్తోత్రం కలుగాక. అనగా ఆయన దీనత్వాన్ని మనం సిలువలో చూడొచ్చు, ఆయన దీనత్వాన్ని ఆయన శ్రమలో చూడొచ్చు, ఆయన తగ్గింపు జీవితాన్ని ఆయన పుడకలో చూడొచ్చు మనము, స్తోత్రం. అంత ధనవంతుడైంది భాగ్యవంతుడిని కూడా ఆయన పరలోకం వదిలిపెట్టి నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన పసులు పాకలో ఆయన జన్మించిండు, పసులు పాకలో పరుండు పెట్టిండు. కారణం ఆయన దీనత్వాన్ని మనం ఆయనకు పుటకలో చూడొచ్చు, ఆయన దీనత్వాన్ని ఆయన శ్రమ చూడొచ్చు. మన ఆయన తగ్గిపోయిన దీనత్వము సిలువలో వేలాడుకుంటూ పొడుచున కానీ తండ్రి వీరేం చెప్తున్నారు, వీరి దగ్గరయ్యా వీరిని క్షమించమని చెప్పేసి అని ఆయన సిలువ మనం చూడొచ్చు, స్తోత్రం కలుగాక. దేవుడు ఆయన దీనుడై ఉండడు, స్తోత్రం కలుగునుగాక. ఎందుకు తెలుసిన మనకి మాదిరి చూపించింది ఆయన. ఎవడ దీన మనసు కలిగినాడు ఉంటాడో, ఇరిగిన మనసు కలిగినవై
నేను వాడి మీద దృష్టి పెడతా. యెషయా గ్రంథం 66:2 ఉన్న పదం. ఎవడో ఏ వ్యక్తి అయితే దీన మనసులు ఉంటాడో, దీనత్వ కలిగి ఉంటాడో, తగ్గించుకుంటాడో వారి మీద నా దృష్టి నిలుపుతాను. ఇక రెండోది, గర్విష్ఠులు అహంకారులను తొలగించి దీన మనసు గల వారికి నేను కృపిస్తా. పేతురు రాసిన పత్రిక 5:7 స్పష్టం చెప్పిండు ఆయన. ప్రియమైన సహోదరులారా, ఇవన్నీ దేవుడు మనకు మాదిరి చూపించును. ఏ వ్యక్తి అయితే తాను తగ్గించుకుంటాడో ఆ వ్యక్తి దేవుడు ఇచ్చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఏ వ్యక్తి వెట్టించుకుంటాడో ఆ వ్యక్తిని దేవుడు తగ్గిస్తాడు. కనుక ఎలా ఉన్నమా తగ్గింపు? ఏంటి తగ్గింపు అంటే క్రియలతో కూడిన తగ్గింపు. స్తోత్రం. సత్ప్రవర్తనతో కూడిన తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. నీ మాటలో, నీ ఆలోచనలో, దేవుని సావుడైన మాట విషయంలో, పనిచేసే విషయంలో, వినే విషయంలో తగ్గించుకునే విషయంలో ఉండాలి. ప్రార్థించే విషయంలో తగ్గించుకుని ప్రార్థన చేయాలి. అలా తగ్గించుకున్న దేవుడు వారిని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాంటి నేర్చుకోవాలంటే ఈ లోకంలో స్కూల్లో చదువు చెబుతారేమో కానీ చాలామంది చదువుతున్నప్పుడు ఎక్కువ చదువుకుంటే గర్వం ఎక్కువ అంటూ ఉంటారు. కానీ స్కూల్లో మామూలుగా ఒకవేళ మీకు పాటలు నేర్పొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తే నీకు ఆయన పరసంబంధమైన పాఠశాలలో నీకు అన్ని నేర్పుతాడు. సమాజం, సంస్కారం నేర్పుతూ ఉంటాయి ఈ లోకంలో. ఆయన కదా, రండి నేను సాత్వికుని, దినమనస్సు గల వారిని, మీరు నాటికొచ్చి నేర్చుకొనుడి. మత్తయి సువార్త 8:20 దాచేసి మా చదువుకున్న 11:20 రండి మీరు నాటికొచ్చి నేర్చుకోండి. ఈ రోజున చాలామంది స్విమ్మింగ్ పూల్ నేర్చుకుంటారు. చాలామంది మామూలుగా ప్రియమైన సహోదరులారు ఈ లోకంలో అనేక మంది కరెక్ట్ నేర్చుకుంటారు, విద్య నేర్చుకుంటారు. చాలామంది ప్రియమైన యక్ష నేర్చుకుని ఒళ్ళరాటానికి. అయితే నేర్చుకోవాల్సింది అవి కాదు, కానీ నేర్చుకోవాల్సింది పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏ మార్గం వెళ్తే మనం వెళ్తాం, ఎలాగుంటే మనం వెళ్తాం నేర్చుకున్నాడు వాళ్ళు గొప్పోళ్ళు. స్తోత్రం కలుగును అక్క. ఒళ్ళు పెంచడానికి, ఒళ్ళు కండ్ల పెంచడానికి మనం ఎక్సర్సైజ్ చేయటం అది కాదు కావాల్సింది. అది నేర్చుకుంటే ఎంతకాలం ఉండదండో, అది కొంతకాలం ఉంటుంది. నేర్చుకోవాల్సింది అసలు ఏం తెలిసిన పరలోక రాజ్యానికి వెళ్తానికి మార్గం నుంచి తెలుసుకోవాలి. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. రండి మత్తయి సువార్త 11:20 ఇదిగో నేను సాత్వికుని, దీన మనసు గల వారిని మీ కాడెత్తి నా వద్ద నేర్చుకొనుడి. ఇది నాన్న చెప్పేవాళ్ళు ఉంటే చాలామంది నేర్చుకునే వాళ్ళు తక్కువ. హల్లెలూయా. కనుక ఎవరిని బండి చిన్న బండి అంటున్నావు అతన్ని, నా తెలిసిన పాస్ గారు కూర్చొని నడవకొని అంటున్నాడు ఆయన. ఎవరిని పోకడ పోతే ఏముంది, రాకడ వస్తుంది అనమాట. ఏమద్దంట పోకడ పోతే వచ్చేది ఎక్కడికి, నరకానికి పోతాను అనమాట. రాకటి ఎంతోళ్ళకంతా చెప్పి అవసరం లేదండి. పిల్లగాళ్ళు ఎవడో చెట్ల మీద మనం మందిరం రేకులు మా రేకులు మామూలు సిమెంట్ రేకులు బాబు మీరు రాలే కాకుండా జిల్లగొండ కాకంటే మేము వేయట్లేదని చెబుతాం. ఎంతోడికి అంతో చేయడానికి వీల్లేదు. నేర్చుకున్న స్వభావం కొంతమందికి తక్కువ. తాను తగ్గించుకున్న వాడు వెచ్చింపవాడిని. స్తోత్రం కలుగు అక్క. హల్లెలూయా. తగ్గించుకోవాలి. ఒక ఆయన నేను ఒక ప్రాంతానికి వెళ్ళి వాకింగ్ జీవితానికి వెళ్తే వాళ్ళు సావుడని చెప్పేసి గౌరవించి కుర్చీ చేస్తే అందరూ నించుని మాట్లాడుతుంటే మా ఎదురుకి వచ్చి కూర్చుని ఇలా కూర్చోండి. కూర్చున్నాడు తప్పులేదు, కూర్చున్నాడు ఇట్లా కూర్చుని ఏం చేస్తాడు, ఇక్కడ కాలు మీద కాలు సిగరెట్ తాగుతూ ఉంటాడు. దైవజన్ దగ్గర కాలు మీద కాలు సిగరెట్ తాగుతా. తగ్గింపు జీవితం, హెచ్చింపు జీవితమా? ఎవండి నీ తగ్గింపు జీవితం, నువ్వు కూర్చున్న విషయంలో, మాట్లాడే విషయంలో, నువ్వు గౌరవించే విషయంలో, నీ ఇలువలో, నీకు నాణ్యతలో, నీ క్రియలను కనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. నువ్వెంత తగ్గించుకునేవాడు, ఎంత ఇదే గెలిచించాడు నీకు క్రియలో కనిపిస్తూ ఉన్నది. నువ్వు ఎంత గర్విష్ఠుడు, ఎంత గర్వించుకున్నవాడు, ఎంత అహంకారువో, ఎంత కోపిష్టువో, ఎంత పాపిష్టువో, ఎంత వ్యక్తివో నీ క్రియలను చూపెడతా ఉంటావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభువు అంత మహానుభావుడు కూడా ఆయన తాను తగ్గించుకోండు. సిలువ మరణం అంతా ఆయన తగ్గించుకున్న వాక్యం ఉంది. స్తోత్రం కలుగును గాక. అందుకని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా. అందరూ ఒకసారి పైకి లేద్దాం దాచేసి, ప్రభువా నైనా నీకు వందనాలు తండ్రి. ఇతమైన వాక్యము నా జీవితంలో ప్రభువనైనా నేను కూడా ప్రభు తండ్రి నీతిపరుడినై దేన మనుషులు కలిగి ఉండాలి ప్రభువనైనా. కట్టబడిన గాడిద ఇప్పబడినట్లు ఇప్పబడి ఉపదేశాన్ని కట్టుబడాలి ప్రభువా. నీ వాక్యానికి నేను కట్టుబడాలి ప్రభువా నాయన. సంఘంలో సహాసన కట్టుబడాలి ప్రభువా నాయన. కృప చూపించునయ్యా. అందరం కలిసి దయచేసి చేతి పైకెత్తి దేవానికి స్తోత్రములు. అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈ మట్లాదేవరం పండుగ రోజు ప్రభువా నాయన సంతోషము కలిగించే వర్తమానాన్ని బట్టి వందనాలు. నా జీవితంలో ప్రభువా బలమైన వర్తమానం ద్వారా బలపరచు విధానికి స్తోత్రం.
నీవు సాత్వికుడవు, దేన మనసు గలివాడు ప్రభు నాయన. దేవా నువ్వు దయలు కలిగిన మనుషు ప్రభు నాయన నీ స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవాని స్తోత్రములు, దయగల మా దేవాని స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాలో తగ్గింపు జీవితం నేర్పించండి, నాలో ప్రభు దీనత్వం నేర్పించండి ప్రభు. నాలో ప్రభు దేవానాథని దీన మనసు కలగాలి, స్వార్థము అసూయ తొలగించండి, యేసు రక్తంతో కడగమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రిబాల రాబా షకందల రబా ప్రభువా, నాకు సమయం ఉన్నప్పుడే నీకు సహకరించే ఒక గాడిద వలె ఉంచండి, సాకారులుగా నన్ను ఉంచండి నాయన. ఈ దొడ్డును తెలుసుకునే మనసులు ఉంచండి మనం ప్రార్థిస్తున్నాను. నిజమే ప్రభువా, గాడిద సహకరించిన అబ్రహాం విషయంలో నీ పరిచయంలో సహకరించే వ్యక్తులను ఉంచయ్యా. నా గొంతులో ప్రాణంతో వరకు నా తండ్రి అయినా దేవా, నీకు సాకారులు ఎప్పుడు ఉండాలి నాయన. దొడ్డును ఎరిగిన గాడిద వల్లే నా కోసం ప్రయాసపడి ప్రార్థించి భారం కలిగి కన్నీరు కార్చి నేను పిలిచినప్పుడు వచ్చి ఎంతగానో ఆదరణ కలిగించే మాట చెప్పి ఆత్మీయ బంధం నాకు కావాలి నాయన. ఈ మనుషుల లోకంలో స్వార్థప్రియులయ్యా, డబ్బులు ఉంటేనే అందరూ ప్రేమిస్తారు. ఏదన్నా నా తండ్రి కార్యక్రమం అందరూ వస్తారు, పిలిస్తే పిలిచిన వారికి గరువు నా తండ్రి గౌరవం పేరు ప్రతిష్టలు ఇస్తేనే వస్తారు అయ్యా. ఆపదలో ఎవరిని ఆదుకునే వాళ్ళు లేరు. నీ ఒక్కడవే నాకు దేవుడు ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా. నీలాగా ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు ఎక్కడ లేడు నాయన. నీ సావుకులోంచి స్పష్టంగా బాగా సూటిగా మాట్లాడినావయ్యా. ఏ సమలమైనా హెల్ప్ చేసే దేవుడు, ఎలాంటి పరిస్థితులు ఉండగానే ఆదరణ కలిగించి ఓదార్చే దేవుడు. మనుషులు గాయపరుచుతారు, మనుషులు సూటిపోటు మాటలంటారు. దేవా నువ్వు అలాగనే దేవుడు కాదు కదా. ఒక తల్లి ఒక కుమారుని ఒక కుమార్తెని ప్రేమించి ఆదరించి ఓదార్చినట్లుగా నన్ను ఆదరించు దేవుడు ప్రభు అని స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను ఓదార్చిన తల్లివలే ప్రేమించిన ఇన్నాళ్ళు పడాలి ఓమించిన ఇంద్రివలే నన్ను నీ ప్రేమ యేసయ్యా పడు ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా అవే నీవేనయ్యా. అవునయ్యా, నా జీవిత కాలమంతా కనపరదును కూడా సభలో స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు. స్తుతి పాడు అందరూ పాడాలి చేసి ఫోటో చప్పలు కొట్టు స్తుతించు దేవుని. జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను దాచినా తల్లివాలే నన్ను దాచిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఓ గాడ్ జీసస్, ఐ లవ్ యు జీసస్. ఆమేన్, స్తోత్రం. మంతా ఆరాధించు గణపరతును నా జీవిత కాలమంతా ఆధారం రద్దును. స్తుతి పాడుట పాటలు వచ్చేసి పత్తి పాట పాడాలి, అందరూ పాడాలి. ఈ పాటలో అర్థం ఉంది. దాతవు యా ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో
మహిమ ఇవరింప దీర్ఘాయుష్తో నన్ను నింపినావు. గ్లోరీ, ఆమేన్. ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయుష్తో నన్ను నింపినావు. నీ కృప బాహుల్యమే ఈడవని అనుబంధ. యేసయ్యా స్తోత్రం. తలచిన ప్రతి క్షణమును నూతన బలమిచ్చెను. ఆమేన్. స్తోత్రం. తలచిన ప్రతి క్షణమును నూతన బలమిచ్చెను. స్తుతి పాడు చప్పలు. ఆమేన్. నా జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ. ఆమేన్. పాడు. గ్లోరీ. యేసయ్యా జీవిత కాలమంతా ఆధారం నీవే. అవునయ్యా, నాకు నీవే ఆధారం నాయనా, మనుషులు ఎవరు లేరు నాయన. అలా మంతా గణపరతులు స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నాపై చూపించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయేనే నా దుఃఖం. అవునయ్యా, నా పైన ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయేనే నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయట లోకములో నుండి నన్ను వేర్చినావు. గ్లోరీ. ఆమేన్. స్తోత్రం. నన్నములో నుండి ఏర్పరచినావు, నీ దివ్య సంకల్పమే. ఆమేన్. కొనసాగుదాం. అవనీలు శుభప్రదమే నీ నిత్య రాజ్యముకే. గ్లోరీ. నిరీక్షణ కలియందును స్తుతి పాడుటకే బ్రతికించిన యేసయ్యా జీవనదాతవు నీవేనయ్యా. విన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ జీవిత కాలం రబాల రబా శల రబా దురబాల రబా సభలో యా నా జీవిత. అవే ఆరాధించి గణపరతును జీవిత కాలమంతా ఆరాధించు గణపరతుడు. కొట్టు కొడు జీవిత కాలం. గ్లోరీ. ఆమేన్. పరతుడు జీవిత కాలమంతా ఆరాధించు గణపరతు. సప్పన కొట్టి పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాం. వివాల రావ సారా రావ. అగ్ని మండుతుంది, అగ్ని మండుతుంది ఎక్కడ. గ్లోరీ. జీవిత కాలమంతా
కాబట్టి దేవుని బలిపై ఆరాధించి గణపరతును, నిన్నే ఆరాధించి గణపరతును. ఊరా బాబా బాబా బాబా, స్తుతించు స్తుతించు స్తుతించు. గ్లోరీ 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 గ్లోరీ. స్తుతి 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 స్తుతి. రీ బాబా 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 బాబా. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. ఈ లోకంలో నాకు ఎవరు లేరు యేసయ్యా. చెప్పు యేసయ్యా, నీవే నాకు ఆధారం. యేసయ్యా, నీవే నాకు దిక్కు. నా పిల్లలకి, నా కుటుంబానికి, నాకు నీవే దిక్కయ్యా. నీవే సహాయకుడు నాయన. నీవు తప్ప ఈ లోకంలోకి ఎవరు లేరు ప్రభువా. నీవే నా దేవుడు. యేసయ్యా, నిన్ను ప్రేమిస్తున్నారు. నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ ఆత్మతో నిన్నే ప్రేమిస్తున్నానయ్యా. నీవే నా దేవుడు అయ్యా, నీవే నా ప్రభు అయ్యా. నా హృదయంలో నీకు మాత్రమే మొదటి స్థానము నా తండ్రి. నా హృదయంలో నీకు మాత్రమే ప్రథమ స్థానము. నీవే నా దేవుడు. బాబా 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 బాబా. జీసస్, ఐ లవ్ యు జీసస్, ఐ లవ్ యు జీసస్. యేసుని ప్రేమిస్తున్నాను, యేసుని ప్రేమిస్తున్నాను. నీవే నా ప్రాణం, నీవే నా జాలం, నీవే నా సర్వం. ఓ రబాల రబా బాబా బాబా. యేసయ్యే నీ ధ్యానము, ఆయనే నీకు సర్వమ్మా. నీ కోసం కలవరసులు తన ప్రాణం అర్పించిన వారు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఓ రబాల రబా, ఓ రిబాల రబాల రా, రిబాల రబా షల రబా. నీలాగా ప్రేమించేవారు, క్షమించేవారు, ఆదరించేవారు ఎవరు లేరు ప్రభు ఈ లోకంలో. నువ్వు ఒక్కడవే నమ్మదగిన దేవుడు, నువ్వు ఒక్కడవే నమ్మదగిన దేవుడు. అడగండి, నన్ను దీవించయ్యా, నా పిల్లల దీవించయ్యా, నా కుటుంబాన్ని కనికరించయ్యా, నా బిడ్డల కనికరించయ్యా. ప్రభువా, నీ కనికరం దిగిరానివ్వండి, నీ కృప నా పైన దిగిరానివ్వండి. ఈ మధ్యాహ్న సమయం నీ కృప దిగునుగాక, నాపై నీ కృప దిగునుగాక, నీ కృప కలుగునుగాక, నీ దయ మా పైన చూపబడిగాక, నీ జాలి చూపబడిగాక. కృప 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 కృప. హల్లెలూయా. అడగన దేవుడు, యేసయ్యా నన్ను కనికరించయ్యా, నాకు సహాయం చేయయ్యా. ఇబ్బందుల్లో, ఇరుకులో, కష్టాలు ఉన్నానయ్యా. ఒక్కసారి నీ బిడ్డను కదయ్యా, నా చెయ్యి వదిలిపెట్టొద్దయ్యా, నన్ను పట్టుకో. సమస్యలో ఉన్నానయ్యా, ఇబ్బందులో ఉన్నాను. భయంకర శోధనని అంటాడుతుంది, భయంకర శ్రమలు ఉన్నాను ఆయన. ఇటు పరిస్థితుల్లో నాకు ఎవరయ్యా? కన్నవారు, తల్లిదండ్రులు లేరు నాయన, అన్నదమ్ములు లేరు నాయన. ఎవరు ఉన్నా కానీ ఏమి లేని దాని వల్ల ఉన్నాను. నా బిడ్డల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలు కదా దేవా, ఎన్నోసార్లు ప్రభా నీ మందిరంలో నీ పరిచయం చేస్తున్నాను దాన్నయ్యా. నన్ను మర్చిపోక తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా కుటుంబాన్ని ఆదరించయ్యా. ప్రాణాపాయాలు ఎన్నోసార్లు తప్పించున్నావు, ఎన్నో శ్రమలు ఆదుకున్నావు. ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే నీ కృపే నా తండ్రి, అది నీ దయేనయ్యా. నన్ను కాపాడు, నా భర్తని, నా బిడ్డలు దీవించు. ఇంతవరకు కాపాడడానికి వందనాలు. ముందు దినాల్లో కూడా మీరు కనికరించయ్యా, కాపాడు నాయన, ఆదరణ కలిగించండి, ఓదార్చండి మమ్మల్ని. శ్రమల్లో ఉన్నప్పుడు ఓదార్చండి ప్రభువా. మేము నీ ప్రేమ నుంచి తొలగిపోకుండా చేయండి, నీ కృపకు మేము అరుగులు చేయండి దేవా. నీ దయ పొందుకోవాలి నాయన, నీ జాలి మా పైన చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా. తెలుసో తెలియక నీకు దూరమైన క్షమించండి అయ్యా. సమయాన్ని నిర్లక్ష్యపరిచిన క్షమించండి నా తండ్రి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రేమగల మా దేవాని కథ, తల్లి వల్లే ఓదార్చిన దేవుడు, తండ్రి వల్ల ఆదరించిన దేవుడు,
నీ ప్రేమ మా పైన ఎన్నడం మారదు ప్రభువా, ఎన్నడం మారదు నాయన. నువ్వు జాలి చూపించే దేవుడు నా తండ్రి. ఈ మధ్యాహ్న శ్రమలు వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎవరి కష్టాల్లో బాధల్లో ఉండారో అట్టి వారిని ఆదరించండి, అట్టి వారిని బలపరచండి నా తండ్రి, ధైర్యపరచండి నా తండ్రి. వారు కొన్ని శ్రమల నుంచి విడిపించండి నా తండ్రి. కట్టబడిన గాడిదని ఇప్పటిగా వారి శ్రమల్లో ఉంచి, శోధనలో ఉంచి యేసు నామములో ఈ కూడిక ద్వారాగా వారి కుటుంబాలకి యేసు నామములో విడుదల కలుగును గాక. సమస్యను విడిపించమని గాక. రోగుని యాదగస్తుని యేసు నామములో ఇప్పుడే స్వస్థత పొందును గాక, విడుదల పొందును గాక. వారిపైన కృప దిగును గాక. ఇప్పుడే నీ మహిమతో నింపబడును గాక. ఈ స్థలం ఉంచిన ప్రతి బిడ్డ సమాధానంతో నింపబడిపోవును గాక. యెహోవా షాలోమ్, దేవుని సమాధానం నీ గృహంలోకి వచ్చును గాక. ఆయన వెలుగు ప్రకాశించును బని గాక. ఆయన నీతి కిరణాలు నీ మీద ప్రవహించబడి గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి చెప్పండి, యేసయ్య నాతో ఉన్నాడు చెప్పండి. యేసయ్య యేసయ్య చెప్పండి చెప్పండి, కొట్టండి. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. కృప కృప కృప. రెండు మనసుతో చెప్పండి, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిజంగా ప్రేమిస్తున్నాను. దేవా నీ మాట వింటాను, నీ యందు భయభక్తులు కలిగి ఉంటాను. నన్ను, నా కుటుంబాన్ని కాపాడయ్యా, కాపాడయ్యా. ఆపదలో ఆదుకో నా తండ్రి, పోషించయ్యా, ఆరోగ్యం దయచేయి. ఏ తెగులును నా కుటుంబానికి రాకుండగా కాపరగా ఉండి కాపాడు నాయన, పోషించు నాయన. యేసయ్యా మా పైన జాలి చూపించు, దయగలిగిన ఆయన. యేసయ్యా పేదరికలో ఉంచి, దరిద్రంలో ఉంచి మమ్మలను ఐశ్వర్యవంతుడిగా ఆశీర్వదించు నాయన. దీవించయ్యా, నీ కృపతోడుగుంచు, నీ దయ మా పైన ఉంచుమని, ఈ కొడుకు ద్వారాగా మమ్మల్ని కరుణించుమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని గణపరచండి. హల్లెలూయా. కూర్చోండి, కూర్చో. దేవుని స్తోత్రం. ఇక్కడ చాలామంది దేవుని కృప పొందుకున్నారు.